మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన స్కిన్ లూజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని టైట్ చేయడానికి సో స్కిన్ టైట్నింగ్కి మనకి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. మనకి కొంతమంది సర్జికల్గా వెళ్తారు, దాన్ని ఫేస్ లిఫ్ట్ సర్జరీ అంటారు. నాన్ సర్జికల్గా జనరల్గా డర్మటాలజిస్ట్ దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఐడియల్ ఏజ్ గ్రూప్ 40 to 55. సో అబోవ్ 55 చాలా సాగింగ్ ఉన్నప్పుడు మాత్రం నాన్ సర్జికల్గా ఎక్కువ లిఫ్ట్ ఇవ్వలేం. జనరల్గా ప్లాస్టిక్ సర్జన్ ఫేస్ లిఫ్ట్ సర్జరీనే ప్రిఫర్ చేస్తారు. నాన్ సర్జికల్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మనం కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేయొచ్చు, మైక్రోనీడ్లింగ్ RF చేయొచ్చు, అలానే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొలాజన్ రీమోడలింగ్ అనే ప్రొసీజర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే కొంచెం మైనర్ ఇంజరీ చేస్తాం, అంటే దెబ్బ తగిలినప్పుడే కదా న్యూ స్కిన్ లేయర్ ఫామ్ అవుతుంది. సో మనం ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఒక ట్రామాని క్రియేట్ చేస్తున్నాం, అంటే ఇంజరీని. సో ఆ ఇంజరీ హీల్ అయ్యే ప్రాసెస్లో ఆ స్కిన్ టైటనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్స్లో డిఫరెంట్ టెక్నాలజీస్ని వాడతారు. అల్ట్రాసౌండ్ కానీ, లేదా ఫ్రాక్షనల్ CO2 లేజర్ కానీ, లేదా నీడిల్స్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కానీ, ఇవన్నీ డిఫరెంట్ టెక్నాలజీస్. కానీ ఎండ్ రిజల్ట్ ఏంటంటే నాన్ సర్జికల్ స్కిన్ టైట్నింగ్. అది సో ఇది ఒక ప్రాసెస్. ది అదర్ ప్రాసెస్ ఈజ్, ఒకవేళ మనకి ఫోర్ హెడ్ దగ్గర బాగా రింకిల్స్ వచ్చినాయి, అక్కడ మనకి జనరల్గా బాటిలినం టాక్సిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి మజిల్ని రిలాక్స్ చేయడానికి. అండర్ ఐ బాగా రింకిల్స్ వచ్చినాయి, అక్కడ మనం కాంబినేషన్ ట్రీట్మెంట్ ఫిల్లర్ బాటిలినం టాక్సిన్ ఇస్తాం. లేదా నోస్ సైడ్ నుంచి బాగా డీప్ ఫోల్డ్స్ వస్తున్నాయి, విల్ గో విత్ ఫిల్లర్. సో ఎక్కడైతే ఎనటామికల్గా అంటే ఫేస్ మీద మనకి ఎక్కడ ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లంకి సూటబుల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రిఫర్ చేయాలి.